రష్యా ఇరాన్ యుద్ధం అనేది వివిధ దేశాల్లో కూడా ప్రభావం చూపుతున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా ఇప్పటికైతే మాత్రం ఒక గ్యాస్ సిలిండర్ మీద తీవ్రంగా చూపిస్తున్నటువంటి నేపథ్యం ఇప్పటికైతే చాలామంది నిత్యావసర సరుకుల్లో కూడా ఆయిల్ కానీ ఇటువంటివి రేట్లు పెరిగాయని చెప్తున్నారు. కానీ ఈ డొమెస్టిక్ ముఖ్యంగా ఈ హోటల్స్కు సప్లై చేసేటువంటి గ్యాస్ మీదుగా తీవ్ర ప్రభావం పడినటువంటి నేపథ్యంలో అనంతపురంలో ఇప్పటికే ఏదైతే ఉందో చూడొచ్చు మనం స్టీము కట్టెలతో ఇక్కడ ఇచ్చేసి స్టీమ్తో కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ రకంగా ముందుకు వెళ్ళకపోతే మేము రాబోయే కాలంలో అసలు ఈ హోటల్ వ్యాపారమే చేయలేమని హోటల్ యజమానులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఏకంగా ఈ హోటల్ యాజమాన్యం ప్రజలకు అసలు మెరుగైనటువంటి ఏదైతే ఉందో మెనూ రెగ్యులర్గా ఇచ్చేటువంటి మెనూ ఇవ్వాలి అంటే మాత్రం గ్యాస్ మీదే ఆధారపడకోకుండా ముఖ్యంగా ఈరోజు కట్టెల పొయ్యిల మీద కూడా చూడవచ్చు మనం ఈ రకంగా వంటలు చేస్తూ వారు ఏదైతే ఉందో రిస్క్ అయితే తీసుకుంటున్నారు. కానీ ఆ రిస్క్ మాత్రం మేము కస్టమర్లు ఎందుకంటే గతం నుంచి వస్తున్నటువంటి కస్టమర్లకి ఏమాత్రం లోటు లేకుండా ఎందుకంటే దోశ కావచ్చు పూరి కావచ్చు ఇటువంటి వాటికి గ్యాస్ ఎక్కువగా ఆధారపడుతుంది. కాకపోతే స్టీమ్తో చాలా ఆహార పదార్థాలు చేయడానికి వీరు సిద్ధమవుతున్నారు నేపథ్యం ముఖ్యంగా కట్టెలను వాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ స్టాఫ్ కావచ్చు యాజమాన్యానికి కావచ్చు ఇదంతా కొంచెం రిస్క్తో కూడుకున్నదే అయినప్పటికీ మాత్రం ఏదైతే ఉందో ప్రజలకు మెరుగైనవి అందించాలి, మేము గతంలో ఏది అందించామో ఇప్పుడు కూడా అందించాలి అనే ఉద్దేశంతో వీరు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాళ్ళు చెప్తున్నారు ఏకంగా గ్యాస్ ఇప్పటికే మాకు షార్టేజ్ ఉంది, ఆ ఎఫెక్ట్ కూడా మాకు కనిపిస్తుంది. కాబట్టి అయితే మేము ప్యారలల్గా మరో యాంగిల్లో ఈ కట్టెలు ఈ స్టీము ఇటువంటివి ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వ పరంగా వీరికి ఎటువంటి సపోర్ట్ కావాలి, ముఖ్యంగా వీరు అందిస్తున్నటువంటి సేవలు ఇప్పుడు ప్రజలకు కూడా ఎంత మేరకు ఉపయోగం గతంలో అందించినట్టుగా అందిస్తున్నారా అనే అంశాలతో మనతో మాట్లాడడానికి హోటల్ యజమానులు ఉన్నారు. ఏం చెప్తారు వారి మాటల్లో విందాం. సరే, ఇప్పుడు మనకు యుద్ధం ఎఫెక్ట్ గ్యాస్ ప్రభావం బాగా ఉంది. ఇప్పటికే మీరు ఒక అడుగు ముందు వేసి ముందస్తుగా ఈ స్టీము కట్టెలతో వచ్చేటువంటి స్టీము కూడా ముందుకెళ్తున్నారు. ఎలా ఉంది సార్ సిచ్యువేషన్ అయితే ఈ గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావం వల్ల సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే గ్యాస్ కంప్లీట్గా కమర్షియల్ సిలిండర్స్ను గవర్నమెంటే స్టాప్ చేయమని కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు వీళ్ళు మన డీలర్స్ కూడా కంప్లీట్గా మేము గ్యాస్ సప్లై చేయట్లేము, ఓన్లీ డొమెస్టిక్ సప్లై మాత్రమే చేయమంటున్నారు. అందుకని మీకు కమర్షియల్ ఇవ్వడానికి మాతో కుదరదు, మీరు ప్రత్యామ్నాయంగా ఏమైనా చేసుకోండి, మా నుంచి అయితే మీకు గ్యాస్ సప్లై చేయలేమని చెప్పడం. దానికి తోడు ఏమైందంటే మేము ప్రత్యామ్నాయంగా మార్గాలను మేము ఎదుగుతూ ఉన్నాము. ప్రత్యామ్నాయ మార్గాలు చూడడంలో కూడా ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎక్కడా కూడా మనం కట్టెలతో వంటలు చేయడానికి ఈ ఇన్ని రోజులు స్మార్ట్ వర్కర్స్ అంటే స్మార్ట్ వర్క్ చేశారు వర్కర్స్ కూడా. ఈ కట్టెల మీద వర్క్ చేసే వాళ్ళు ఇన్ని రోజులు లేరు, ఈ గ్యాస్ మీదనే వర్కర్స్ వంట చేయడం అలవాటు పడినారు. ఈ కట్టెల మీద చేయడానికి చాలా కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి తరుణంలో మేము కూడా ఏం చేయాలనేది మాకు కొన్ని హోటల్స్ అంటే 1 or 2 అనంతపురం జిల్లా అంతా కూడా వెతికితే కూడా 1 or 2 హోటల్స్లో స్టీమ్ అట్లా ఉండే హోటల్స్ 1 or 2 ఉన్నాయి. మిగతా హోటల్స్ అనేది కూడా ఎక్కడా కూడా అంతా కంప్లీట్గా గ్యాస్ మీద ఆధారపడిన హోటల్స్. దానికి తోడు ఈ యుద్ధ ప్రభావం వల్ల ఈ యుద్ధం జరగడం వల్ల మన ఇండియాలో కూడా మంచి ఎఫెక్ట్ పడింది. ఎందుకంటే వేరే దేశాలు యుద్ధం చేసుకుంటున్నా కూడా ఆ ప్రభావం మన మీద కూడా చాలా ప్రభావం చూపుతా ఉంది. ఈ యుద్ధం జరగడం వల్ల మనకు మేలు జరగడం కంటే కీడు ఎక్కువ జరుగుతుందని నా యొక్క అభిప్రాయము. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏం చేస్తున్నామంటే వర్కర్స్ కూడా 50% ఆఫ్ ద వర్కర్స్కి వర్క్ ఇవ్వగలుగుతున్నాము, 50% ఆఫ్ ద వర్కర్స్కి ఇవ్వలేకపోతున్నాము. ఎందుకంటే ప్రత్యామ్నాయంగా గ్యాస్ మీద చేసే వంటలన్నీ కూడా మేము స్టాప్ చేయడం జరిగింది. కానీ కట్టెలపై మీద ఏమైతే చేస్తున్నామో దాన్ని మాత్రమే మేము కస్టమర్ కూడా సర్వీస్ ఇవ్వగలుగుతున్నాము. దాంతోపాటు మెనూను కూడా మేము బాగా డిక్రీజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే డిక్రీజ్ చేయకపోతే మేము ఆ కంప్లీట్ మెనూ కస్టమర్కి ఇవ్వట్లేము, కస్టమర్ను కూడా సాటిస్ఫాక్షన్ చేసే పరిస్థితుల్లో కూడా లేము. ఉన్నది ఇదే తినాలి, ఇంతకంటే మా దగ్గర ఏం ప్రొవైడ్ చేయలేమనే పరిస్థితుల్లో ఉంది. కస్టమర్ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని అడ్జస్ట్ అయ్యి ఉన్నదాంతోనే కూడా సర్దుకుపోతున్నారు. ఇలాంటి తరుణంలో మాకు గ్యాస్ అట్లీస్ట్ అరకొర కనీసం 100% సప్లై చేసే దాంట్లో 30% 40% మాకు సప్లై చేసినా కూడా గ్యాస్ మీద చేసే వంటలన్నీ గ్యాస్ మీద చేస్తూ కట్టెల మీద చేసుకుంటే వంటలన్నీ కూడా కట్టెల మీద చేసుకుంటూ కూడా మేము కూడా దాన్ని సేవ్ చేయడానికి కూడా మా యొక్క మేము కూడా దాన్ని ప్రయత్నిస్తాము. దానికి తోడు ఈ హోటల్స్ బంద్ చేయడం వల్ల గవర్నమెంట్కి కూడా దీని నుంచి కూడా మేము జిఎస్టీ రూపంలో పే చేసే డబ్బులు కూడా మేము గవర్నమెంట్కు నష్టాల్లో నుంచి, ఎందుకంటే మేము ఎంత వ్యాపారం జరుగుతుందో అంతే జరుగుతాము, దానికి మాత్రమే జిఎస్టీ పే చేస్తాము. దీని ప్రకారంగా మొత్తం మన స్టేట్లో చూసుకుంటే కొన్ని కోట్లలో గవర్నమెంట్ కూడా నష్టం వచ్చే పరిణామం ఉంది, పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. సార్ ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు ఏం చెప్తున్నారు, అరకొరగా సిలిండర్లు దొరుకుతున్నాయి. ఇంకా సిచ్యువేషన్ ముందుకెళ్తే అసలు సిలిండర్లు దొరకకపోతే ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు మీరు స్టీమ్తో చేస్తున్నారు, స్టీమ్తో చేసే హోటల్స్ మాత్రమే నిలబడే అవకాశం ఉంటుందా? మిగతా వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మరి లేబర్ కానీ ముఖ్యంగా కస్టమర్లకు కూడా, ఎందుకంటే విరివిగా చాలామంది ఎంప్లాయీస్ కానీ హోటల్స్ మీద ఆధారపడే పరిస్థితి ఉంటుంది ఫుడ్ విషయంలో, మళ్ళీ ఆ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
తప్పకుండా అండి. ఎందుకంటే స్టీమ్‌తో ఉండే హోటల్స్ నాకు తెలిసి నా దృష్టిలో ఉంది 1 or 2 హోటల్స్ అనంతపూర్‌లో ఉంటాయి. మిగతా హోటల్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకోండి. లేకుంటే కట్టెలతో చేసుకుంటే అవకాశం ఉన్న హోటల్ మాత్రమే కట్టెల మీద వంట చేయగలుగుతాయి. అవకాశం లేని హోటల్స్ అన్నీ కూడా బంద్ చేయాల్సి వస్తుంది. దీంట్లో కట్టెల మీద చేసేది ఓన్లీ వెజిటేరియన్ హోటల్స్ కొంతవరకు అయితే కట్టెల మీద వండడానికి ఉంటుంది. నాన్ వెజ్ హోటల్స్‌లో ఎందుకంటే ఆర్డర్ టు మేక్ అని మనం అప్పుడప్పుడు తీసుకుంటారు. ఇన్‌స్టాంట్‌గా మనం ఫుడ్ రెడీ చేసేవాళ్ళం. అట్లాంటి చోట్లలో కట్టెల మీద చేయడానికి పాసిబిలిటీ ఉండదు. దీని తరంలో కూడా హోటల్స్‌లో అనంతపురం జిల్లాలో దాదాపు చిన్న చిత్తగా హోటల్ అన్ని కలిపితే 1000 మంది దాకా ఉంటాయి. దాంట్లో ఎంప్లాయ్మెంట్ దాదాపు 5-6 వేల మంది దాని మీద ఉపాధి పొందుతున్నారు. హోటల్ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉండదు. దానికి తోడు దీనికి అనుగుణంగా కిరాణా షాపులు అయితే కానీ, ఆయిల్ షాప్స్ అయితే కానీ, డైరీ ఫార్మ్స్ అయితే కానీ, అండ్ ప్లస్ మీట్ వాళ్ళు కానీ ఇలాంటి కూడా దీని మీద పరోక్షంగా కూడా అందరి మీద కూడా ఈ ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. అదే సరే, ఏం చెప్తారు ఇప్పుడున్న సిచ్యువేషన్? ఎందుకంటే ఒకవేళ ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే అతి సామాన్యుడి దగ్గర నుంచి, ఎందుకంటే మీకు లేబరు రాకపోతే వాళ్ళకు కూడా ప్లేస్మెంట్ ఇవ్వలేరు, శాలరీస్ ఇవ్వలేరు. ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఏం చేయాలంటారు? యుద్ధం అందరికీ నష్టం, ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో అందరికీ నష్టం కలిగించే పరిస్థితి. మరి ఏం చెప్తారు? యుద్ధం జరగడం వల్ల అందరికీ నష్టమే. ఎవరికి దీంట్లో మంచి జరుగుతుంది అనేది ఏం ఆలోచన లేదు. వాళ్ళకి నష్టమే, మనకి నష్టమే. అక్కడ యుద్ధం జరగడం వల్ల అక్కడ గ్యాసు, ఈ కిరాణా ప్రొవిజన్స్ అన్నీ కానీ కొద్దిగా ఇబ్బంది ఉంది. దాంతోపాటు ఇక్కడ వచ్చే హాస్పిటల్కి వచ్చేవాళ్ళు, స్కూల్ పిల్లలు, హాస్టల్స్ అన్నీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఫుడ్ బంద్ అయితే చాలా ఇబ్బంది ఉంటుంది. గ్యాస్ లేకపోతే ఆటోమేటిక్గా ఇబ్బంది ఉంటుంది. ఈ కట్టెల పొయ్యి అనేది ఆటోమేటిక్గా ఎవరికో ఇద్దరికి ముగ్గురికి మాత్రమే ఉంటుంది, కానీ అందరికీ ఉన్నదనేది లేదు. దాంతోపాటు కట్టెలు పెట్టి టౌన్లో వంట చేయాలంటే ఈ పొల్యూషన్ ప్రాబ్లం అని ఆల్రెడీ ఇంతకుముందు బంద్ చేయించారంతా. ఇప్పుడు అక్కడ లేదు, పెట్టడానికి లేదు. మాకేదో ఊరి బయట కాబట్టి ఇక్కడ పెట్టాము, అంత ఎక్కడైతే లేదు. దీంతోపాటు స్టాఫ్ వీళ్ళందరికీ చాలా ఇబ్బందిగానే ఉంటుంది. దీంతోపాటు మిల్క్ డైరీసు, చికెన్ సెంటర్లు వాళ్ళకి కానీ అందరికీ బిజినెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది హోటల్ రంగం బంద్ కావడం వల్ల. ఏం చెప్తారండి? ఎందుకంటే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ హాస్టల్స్ కూడా ప్రభావం పడి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందంటే? మెయిన్ ఎంప్లాయర్స్కి చాలా ఎఫెక్ట్ అవుతుందండి, చాలా ఇబ్బంది. ఇప్పుడు వాళ్ళు ఈరోజు రాలేకపోతే రేపు జరిగేది కూడా చాలా కష్టంగా ఉన్నాయి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మామూలుగా సామాన్లకి దీనికి వచ్చేవాళ్ళు, కడిగే వాళ్ళు ఉంటారు కదండి. ఈరోజు తీసుకుని పోయి కూలి వాడుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రేపు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు రియల్గా చెప్పాలంటే చాలామంది రెస్టారెంట్కి చాలామంది డిపెండ్ అయినారు. ఎంప్లాయర్స్ చాలామంది ఉన్నారు. ఈరోజు పోతే లేబర్ వచ్చేస్తా నాకు నేను ఏదో చెప్పుకుంటామని దాంట్లో ఉన్నారు. చాలామంది ఇబ్బంది పడతారు కదని మా ఆలోచన. యుద్ధం జరగడం మంచిది కాదని మా ఆలోచన. సార్, ఫైనల్గా చెప్పండి సార్. ఇప్పుడు ఒకవేళ ఇన్కేస్ ఈ పరిస్థితి ఇలా కొనసాగితే హాస్టల్స్, ముఖ్యంగా చాలా హాస్టల్స్ ఉన్నాయి, ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇట్లా స్టీము ఇటువంటివి ఉండవు, చేస్తే వాళ్ళకి గ్యాస్ లేదంటే కట్టెలు పోయి హాలిడేస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి విద్యార్థులకి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. హాస్టల్స్ కూడా ఇప్పుడు ఏమంటే గవర్నమెంట్ సెక్టార్స్కి సంబంధించిన హాస్టల్స్కి మాత్రమే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, అండ్ హాస్పిటల్స్కి మాత్రమే గవర్నమెంట్ సిలిండర్ సప్లై చేయమనింది. ప్రైవేట్ హాస్టల్స్లో కానీ ప్రైవేట్ కాలేజీలో ఉన్న విద్యార్థులు కానీ ఇలాంటి వాళ్ళకి గ్యాస్ అందరికీ తెచ్చే మాలాంటి సిచ్యువేషన్ వాళ్ళది కూడాను. హాస్టల్లో పిల్లలకు కూడా నాకు తెలిసింది, మా కూతురే చదువుతుంది, వాళ్ళ కాలేజెస్లో పెట్టే ఫుడ్లో కూడా 50% ఆఫ్ ద ఫుడ్ని కుకింగ్ చేసి తగ్గించేసి 1 or 2 ఐటమ్సే పెడుతున్నారు. ప్లస్ వాళ్ళు బిఫోర్గానే మీరు ఇన్స్టాంట్ ఫుడ్కి కూడా మీరు ప్రిపేర్ అయ్యండి అనే ఆలోచన కూడా వాళ్ళు అక్కడ ఉన్న విద్యా సంస్థల వాళ్ళు కూడా విద్యార్థులకు తెలియజేస్తున్నారు. దాని నుంచి చాలా విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు గ్యాస్ సప్లై చేయని ఫుడ్ వండే పరిస్థితులు లేనప్పుడు వాళ్ళందరికీ కాలేజీలకు కానీ స్కూళ్ళకి కానీ హాలిడేస్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఫుడ్ లేనప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేని తరంలో హాలిడేస్ ఇచ్చే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. దానికి తోడు హోటల్ రంగం కూడా ఆటోమేటిక్గా అన్ని హోటల్స్ కూడా క్లోజ్ అవ్వడం వల్ల అన్ని హోటల్స్ క్లోజ్ చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడింది ఇప్పుడు. ఒకవేళ ఈ పరిస్థితి, ఎందుకంటే హోటల్స్ బంద్ చేసుకోవడం ఇటువంటివన్నీ జరిగితే మరీ పుంజుకోవడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. దాన్ని పుంజుకోవడానికి చాలా టైం కూడా తీసుకుంటుంది. ఎందుకంటే ఒకసారి మనం ఒక రోజు ఏదైనా ఒక హోటల్ బంద్ చేస్తే దాన్ని ఒక ట్రాక్లో తీసుకోవడానికి మినిమం 2 days పడుతుంది. 1 month మనం బంద్ చేసినామంటే దాన్ని ఒక సెటరైట్ కావడానికి మినిమం 2 months టైం పడుతుంది. ఆ 2 months కూడా ఈ 1 month ఎఫెక్ట్ 2 నెలల మీద మనకి ఎఫెక్ట్ పడుతుంది. అది పుంజుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళకి వర్కర్స్ని కూడా మళ్ళీ ప్రొక్యూర్ చేయాలంటే ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయినారు, వాళ్ళని తెచ్చుకొని మళ్ళీ అవన్నీ ఏ ప్రైసాలతో కూడుకున్నది చాలా ఇబ్బందికరమైంది. మేము కూడా ఆర్థికంగా ఓనర్స్ కూడా చాలా ఇబ్బంది పడతాము. పవర్ బిల్స్ ఏమి గవర్నమెంట్ మాకు ఎక్స్క్యూజ్ చేయదు, రెంట్స్ ఎక్స్క్యూజ్ చేయరు, ఎవరు అందరికీ అవన్నీ మ్యాండేటరీగా మేము పే చేయాల్సి వస్తుంది. మా దగ్గర అంతా ఇంత అరకొర దాచుకున్న అమౌంట్ని కూడా ఓనర్స్ కానీ గవర్నమెంట్ కానీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గవర్నమెంట్కి అయితే కట్టాల్సి వస్తుంది, ట్యాక్సులు కూడా మేము కట్టాల్సి వస్తుంది పరిస్థితి.
థ్యాంక్ యూ. ఇది మొత్తం ఏదైతే అనంతపూర్లో ఇది ముందుగా ఈ పరిస్థితిని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఏదైతే ఉందో ఈ స్ట్రీమ్కి అనేది అలవాటు పడినటువంటి పరిస్థితి, ఇప్పుడే ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి. మరి అయితే మాత్రం టౌన్లో ఇప్పుడు ఇదైతే ఊరు బయట ఉంది, కాస్త స్పేషియస్గా ఉంది కాబట్టి మేము ముందస్తుగా ఆలోచన చేసి ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఈ గ్యాస్ ఎఫెక్ట్ అనేది పెద్ద ఎత్తున తీవ్రంగా రోజు రోజుకి తీవ్రం అవుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఒక కఠినమైన చర్యలు తీసుకోకపోతే, ఎందుకంటే ఈ హోటల్ ఏదైతే ఉందో మొత్తం వ్యవస్థ అంతా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. హోటల్ యజమానులే కాదు, ఇక్కడ పనిచేసేటువంటి కూలీలు కావచ్చు, చాలామంది ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఎంప్లాయీస్ కావచ్చు, చాలామంది హోటళ్ళ మీద ఫుడ్ మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ గ్యాస్ అనేది చాలా ఇప్పటికే మనకైతే ఎక్కడో యుద్ధం జరుగుతుంది, కానీ ఎఫెక్ట్ అయితే మాత్రం ఇండియాలో విపరీతంగా ఎస్పెషల్ ఇప్పటికైతే గ్యాస్ మీద పడుతుంది. ఇంకా రాను రాను తీవ్రంగా ఏదైతే ఉందో ఆహార పదార్థాల మీద కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని త్వరితగతిన ఈ యుద్ధం అనేది ఎవరికి లాభం కాదు, అందరికీ అతి సామాన్యుడి నుంచి ధనికుడి వరకు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన చొరవ చూపి ఏదైనా నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం వ్యవస్థలు చాలా దెబ్బతింటాయి. అందులో కొన్ని రోజులు ఈ హోటల్స్ కానీ ఇవన్నీ బంద్ చేసినా కూడా మరీ తిరిగి పుంజుకోవడానికి నెలలు సమయం పడుతుంది. మరి ట్యాక్సుల రూపైన మేము కట్టేటటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా దానికి కూడా లోటుగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ ఆకలింపు చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి అన్ని వ్యవస్థల్ని ఒక సమపాలలో నడపడానికి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి హోటల్ యాజమాన్యం చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాక నాయుడు, RTV, అనంతపురం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.